గోదావరి నది ఒడ్డున ఉన్న రాజమండ్రి ఆంధ్రప్రదేశ్లోని ఒక అందమైన నగరం. చరిత్ర, సంస్కృతి, సజీవమైన సంప్రదాయాలకు నిలయం. నిర్మాణాల అద్భుతాలు, సాహిత్య దిగ్గజాలు, గొప్ప సంప్రదాయాలకు ప్రసిద్ధి చెందిన రాజమండ్రి భారతదేశం యొక్క గౌరవవంతమైన గతానికి, డైనమిక్ వర్తమానానికి నిదర్శనంగా నిలుస్తుంది. ఈ మనోహరమైన నగరాన్ని అన్వేషించడానికి, దాని చారిత్రక ప్రాధాన్యతను, శాశ్వత వారసత్వాన్ని పరిశీలించడానికి ఒక ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. దక్షిణ గంగా అని పిలువబడే గోదావరి నది కేవలం భౌగోళిక లక్షణం మాత్రమే కాదు, రాజమండ్రి సాంస్కృతిక గుర్తింపులో అంతర్భాగం. శతాబ్దాలుగా నాగరికతకు నిశ్శబ్ద సాక్షిగా నిలిచింది. నగరం కత్ నది ప్రవాహంతో ముడిపడి ఉంది. ఇది ప్రజల శాశ్వత స్ఫూర్తిని ప్రతిబింబిస్తుంది. రాజమండ్రి చరిత్ర 1000 సంవత్సరాలకు పైగా ఉంది. దీని పునాదులు 11వ శతాబ్దంలో తూర్పు చాళుక్య రాజు రాజరాజ నరేంద్రుడు వేశాడు. ఆయన పాలనలో ఈ నగరం కళ్ళు, సాహిత్యం, వాణిజ్య కేంద్రంగా విలసిల్లింది. కళ్ళు వాస్తుశిల్ప నైపుణ్యానికి ప్రసిద్ధి చెందిన తూర్పు చాళుక్యులు నగర లంచాప్తిపై చెరగని ముద్ర వేశారు. శతాబ్దాలుగా అధికారం కోసం పోరాటాలకు రాజమండ్రి సాక్ష్యం. బ్రిటిష్ పాలనలో రాజమండ్రిని రాజమండ్రి అని పిలిచేవారు. అయితే నగరం యొక్క నిజమైన గుర్తింపు దాని గొప్ప చరిత్రలో లోతుగా పాతుకుపోయింది. స్వాతంత్ర్యాంతర యుగంలో ఈ నగరం తన తిరుగులేని గతానికి నిదర్శనంగా తన అసలు పేరు రాజమండ్రిని తిరిగి పొందింది. 12 సంవత్సరాలకు ఒకసారి జరుపుకునే గోదావరి పుష్కరాలను ప్రస్తావించకుండా రాజమండ్రి గురించి మాట్లాడలేము. ఈ ఉత్సవం లక్షలాది భక్తులను గోదావరి ఒడ్డుకు ఆకర్షిస్తుంది. పుష్కరాలు నది యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యతకు, ప్రజల జీవితాల్లో దాని కేంద్ర బిందువుకు నిదర్శనం. నగరం యొక్క సాంస్కృతిక సహకారాలు మతపరమైన ఉత్సవాలకు మించి విస్తరించి ఉన్నాయి. తెలుగు సాహిత్యంలో తొలితరం కవి అయిన ఆదికవి నన్నే జన్మస్థలం రాజమహేంద్రవరం. నన్నే భారతం నుండి తెలుగులోకి అనువదించడం తెలుగు సాహిత్యానికి పునాది వేసింది. అతనికి ఆది కవి అనే బిరుదును సంపాదించి పెట్టింది. 4వ విభాగం శాశ్వత వారసత్వం. రాజమండ్రిలో సాహిత్యం, కళ, వాస్తుశిల్పం. రాజమండ్రి సాహిత్య వారసత్వం గతానికే పరిమితం కాదు. ఈ నగరం అనేక మంది కవులు, రచయితలు, పండితులకు నిలయంగా ఉంది. ఆదికవి నన్నే వారసత్వం తరతరాలుగా సాహిత్య ప్రతిభను ప్రేరేపిస్తూ తెలుగు సాహిత్య జ్యోతిని వెలిగిస్తూనే ఉంది. నగరం యొక్క వాస్తుశిల్పాలు దాని గొప్ప చరిత్రకు నిదర్శనం. వివిధ రాజవంశాలు, పాలకుల ప్రభావాలను ప్రతిబింబిస్తుంది. తూర్పు చాళుక్యులు నిర్మించిన పురాతన దేవాలయాల నుండి బ్రిటిష్ కాలం నాటి వలస నాటి నిర్మాణాల వరకు రాజమండ్రి వాస్తుశిల్ప వైవిధ్యానికి ప్రత్యక్ష నిదర్శనం. ద విభాగం పురోక్తికి ప్రతీక. సామాజిక సంస్కార మరియు ఆధునికీకరణ. రాజమండ్రి సమాజానికి చేసిన కృషి దాని సాంస్కృతిక, కళాత్మక విజయాలకు మించి విస్తరించింది. కందుకూరి వీరేశలింగం వంటి ప్రముఖులు సామాజిక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. ప్రఖ్యాత సంస్కర్త, రచయిత, గాయకర్త అయిన వీరేశలింగం స్త్రీ విద్య కోసం కృషి చేశారు. కుల వ్యవస్థకు వ్యతిరేకంగా అవిశ్రాంతంగా పోరాడారు. ఆయన కృషి ఫలితంగా ఈ ప్రాంతంలోనూ మొట్టమొదటి బాలికల పాఠశాల స్థాపించబడింది. ఇది ఆయన ప్రగతిశీల దృక్పథానికి, సామాజిక న్యాయం పట్ల ఉన్న నిబద్ధతకు నిదర్శనం. రాజమండ్రి సామాజిక సంస్కరణ స్ఫూర్తి, విద్య, వైద్యం, సమానత్వాన్ని ప్రోత్సహించే చొరవతో నగరం చురుకుగా పాల్గొంటుంది. 6వ విభాగం ముగుమొండ్రి సంస్కృతి, చరిత్ర, శాశ్వత కలయిక. రాజమండ్రి తన గొప్ప చరిత్ర, శక్తివంతమైన సంస్కృతి, శాస్త్ర వారసత్వంతో భారతదేశం యొక్క సాంస్కృతిక రాజధానికి ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తుంది. దాని పురాతన దేవాలయాల నుండి దాని సాహిత్య దిగ్గజాల వరకు, సామాజిక సంస్కరణలో దాని పాత్ర నుండి దాని ఆధునిక పురోక్తి వరకు నగరం సంప్రదాయం, పురోక్తి యొక్క శ్రావ్యమైన సమ్మేళనాన్ని సూచిస్తుంది. రాజమండ్రి గుండా మన ప్రయాణాన్ని ముగించుకుంటూ దాని గౌరవప్రదమైన గతం, దాని వర్తమానం యొక్క శక్తి, దాని భవిష్యత్తు యొక్క వాగ్దానాన్ని మనతో తీసుకుందా. రాజమండ్రి మానవ స్ఫూర్తి యొక్క శాశ్వత శక్తికి, సాంస్కృతిక వైవిధ్యం యొక్క అందానికి,
రాబోయే తరాల కోసం మన వారసత్వాన్ని సంరక్షించుకోవడం యొక్క ప్రాముఖ్యతకు నిదర్శనం. ఇది అన్వేషణ, జ్ఞానం, భారతీయ సంస్కృతి గొప్ప సంపదల ప్రగా ప్రశంసలను ఆహ్వానించే నగరం.